నా నోటి నుంచి రావటం ఆ సంగతి సిగ్గుగా ఉంది. అంతేకాదు చాలా అందమైనది, గాఢమైనది మాటలతో ఇతరులతో చెబితే చాలాసార్లు ఆ చెప్పడంతోనే వాళ్ళు వినడంతోనే మురికి అయిపోతుంది. కానీ నువ్వు వేరు విను. రమ మా ఇంట్లో బాగా అలవాటయింది. చాలా రోజులు మా ఇంట్లోనే ఉండిపోయేది. మా ఇంట్లో కాలేజీ ఆడపిల్లలు తరచూ ఉండేవారు. తల్లిదండ్రులకి కాలేజీ వారికి నా పైన చెప్పలేని విశ్వాసం, సునిశ్చితమైన రుజు ప్రవర్తన నాది అని. ఎందుకు ఆ విశ్వాసం అన్నాడు నవ్వుతూ రాజయ్య. ఏమో, వయసు వలనేమో కాదు, చిన్నప్పటి నుంచి అంతే. నీ మొహంలోనే ఉందనుకుంటా. కావచ్చు. అదీగాక అప్పుడప్పుడు నియమాల్ని గురించి, పవిత్రత, సంస్కరణ ఇలాంటి వాటిని గురించి విద్యార్థులకే కాక కొంచెం పబ్లిక్లో కూడా మాట్లాడేవాడిని. ఇంకా వేరే వారు ఏమీ రాకపోతే వేరే